ఆచి చికెన్ మసాలా. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో జరిగిన గొడవలో కింద పడి 2 నెలల శిశువు మృతి చెందిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్నా నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ బీసీ సంఘాల నాయకులు బాధిత కుటుంబంతో కలిసి ఆందోళనకు దిగారు. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర జాతర సందర్భంగా ఈ నెల 18న గణేష్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనానికి వెళ్లారు. టికెట్ విషయంలో అక్కడే ఉన్న కొంతమందితో గణేష్కు గొడవ జరగ్గా తోపులాటలో గణేష్ భార్య మౌనిక వారి 2 నెలల చిన్నారి కింద పడింది. ఆరోగ్యం విషమించడంతో శిశువు శనివారం మృతి చెందింది. ఘటనపై మౌలిక చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. జాతర ఘటనలో చిన్నారి మృతిపై నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట శనివారం విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో శనివారం వారు ఆందోళన విరమించారు. ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్న నిందితులపై చర్యలకు పోలీసులు వెనకాడుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి మద్దతుగా ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. శనివారం రాత్రి 5 గంటల పాటు ధర్నా చేపట్టగా న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అయినా న్యాయం చేయడం లేదని ఆందోళనకారులు మండిపడ్డారు. బీసీల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు గంటపాటు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇవాళ జరిగినటువంటి ఘోర దుర్ఘటన ఏదైతే ఉందో ఆ కుటుంబానికి ఏమిచ్చి ఓదార్చగలుగుతాం? మీ 8 మంది ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలకు ఇటువంటి ఘటన జరిగితే దిశ ఘటనలో ఎన్కౌంటర్ చేసినట్టు మా వాళ్ళని చేయకపోదురా? ఎన్కౌంటర్ లేవు మా వాళ్లకు. ఇవాళ వాళ్ళు చంపితేనేమో కూర్చోబెట్టి బిర్యానీలు తినిపిస్తా ఉన్నారు వాళ్ళకి. ఇది మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. జరిగినటువంటి సంఘటనలో ఆ కుటుంబాన్ని పూర్తిగా అండగా మేము ఉంటాం. అన్ని ప్రజా సంఘాలు ఇప్పటికే అండగా ఉన్నాయి. రాజకీయ పార్టీగా, ప్రజా సంఘాలుగా, అన్ని కుల సంఘాలు ఈ కుటుంబానికి అండగా ఉంటాం. మళ్ళీ బెదిరిస్తాం, మీ ఊర్లో ఎట్లుంటామో అంటే పోలీసు రాజ్యం నడుస్తుందా, ప్రజాపాలన నడుస్తుంది? ఇక్కడ కొట్టింది 15 మంది, కానీ 4 మీద కేసులు ఎందుకైనాయి? మిగతా 11 మందిని ఎందుకు కాపాడుతున్నావు? ఎవరి కొరకు కాపాడుతున్నావు? ఎవరి ఆదేశాలతో కాపాడుతున్నారు పోలీసులు? దేని కొరకు కాపాడుతున్నారు? ఆలోచన చేసి ఇప్పటికైనా ఈ సంఘటనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయాలి. సర్కార్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో భారీ వాహన శ్రేణితో బీసీ సంఘం నాయకులు నేరుగా కుమ్మెర గ్రామానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. మృతి చెందిన శిశువు సమాధి వద్ద నివాళులర్పించి అనంతరం ఘాతుకానికి పాల్పడిన నిందితుల ఇళ్ల వద్దకు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.